హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మీరైతే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కూడా మేతకు వేయడానికి చేనుకి అయితే వెళ్ళాను. ఇంకా బావ వచ్చేసి అరకెళ్ళాడంటే వచ్చేసరికి చీకటి పడుద్ది అన్నాడు. సరే నేనన్నా కోద్దాం, మళ్ళీ ఆయన వచ్చి అప్పుడు కోసుకుంటారులే అని చెప్పి చేనుకి వచ్చాను. ఇంక 2 మోపులు అయితే కోసేయాలి ఎద్దులకి. పాపం పద్దాక పనిచేస్తాయి కదండి, మేత లేకపోతే ఎట్లా వాటికి. ఇంకా ఆయన అప్పుడు వచ్చి పాపం ఏం కోస్తారులే అని చెప్పి నేను కోస్తాలే అన్నాను. ఇంక అందుకని చేనుకి వచ్చి మేత అయితే కోస్తున్నానండి. నేను అసలు చేనుకి ఎప్పటి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేశాను, ఈ పని ఎట్లా నేర్చుకున్నది ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ప్లీజ్ అండి, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. నేను అసలు ఎట్లా నేర్చుకున్నాను, ఏంటి అసలు ఈ పని అన్నది ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. అసలు ఏ పని చేత కానీ నాకు ఈ పొలం పనులు ఈ పని చేయాలనే ఆలోచన భావన నుంచి వచ్చిందండి నాకు ఈ ఆలోచన. ప్లీజ్ అండి, మన వీడియో చూసే ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ న్యాచురల్గా ఉంటాయి, పల్లెటూరు వాతావరణం వీడియోస్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం మాలాంటి వాళ్ళని కూడా. 2 ఎద్దులు బర్రె ఉంది కదండి మనకి, దానికి కూడా మొత్తం 2 మోపులు అయితే కొయ్యాలి ఈరోజు. ఒక్కదాన్నే బాగుంటే చెరుకు మోపు కోసేవాళ్ళం, తను లేడుగా అండి. ఇంకా చిన్న కాసేపు కూర్చొని అయినా కొయ్యాలి. మంచి బాటిల్ ఒకటి తెచ్చుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ తాగేసి ఇంకొస్తాను మేత. అయితే ఇలాంటివన్నీ అలవాటు లేదండి నాకు అసలు. ఎందుకంటే మేము పుట్టి పెరిగిందంతా సిటీలో కదా. ఇంక ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాక దాదాపు ఒక 8-9 సంవత్సరాలు నేను ఇంట్లోనే ఉన్నానండి, ఖాళీగా పిల్లల్ని చూసుకుంటూ. బయట నేను పని చేయలేనేమోనన్న భయంతో ఇన్ని రోజులు కూడా ఇంట్లో ఉండిపోయాను. అసలు నేను నిజంగా చేయనిపోతే ఎంత హాయిగా ఉంటుంది, ఆ జనంలో ఉండి చక్కగా సరదాగా ఉంటుంది, ఎంత ఫ్రీగా ఉంటుందని నాకు తెలీదు. అసలు నేను చేయలేను అనుకున్నానండి అసలు చేయనిపోయే పని కూడా. కానీ ఒక్కసారి పత్తికి వెళ్ళానండి, ఇంక అప్పటి నుంచి అలవాటైపోయింది నాకు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అయితే చేనుకి వెళ్తున్నాను. మా చేలో పని ఉన్నప్పుడు మా చేలో పని చేసుకుంటాం. మా చేలో ఇంకా పని అయిపోతే మటుకు బయటకు వెళ్తామండి, మిరపకాయలు కోయడానికి, పత్తికి, కలుపులకి, వాటికి. ఇంకా ముఠా ఉంటుంది కదండి, ఆ ముఠాలో వెళ్తాం అత్తయ్య నేను. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేసి వెళ్తే మామయ్య పంపిస్తారు. ఇంకా అత్తయ్య నేనైతే వెళ్తామండి. అసలు ఇంట్లో ఉంటే ఏం తోచట్లేదు. ఇంకా చేని వెళ్ళినంతసేపు అసలు టైం తెలియదండి జనంలో. చక్కగా సరదాగా అందరం కలిసి కూర్చోవడం, ఇంకా అందరం కూరలు తెచ్చుకుంటాం కదండి, ఒకళ్ళు వేసుకోవడం చాలా బాగా అనిపించేది. ఇప్పుడు 3 నెలల నుంచి అయితే ఖాళీగానే ఉంటున్నానండి ఇంట్లోనే. ఇంకా సమ్మర్ హాలిడేస్కి తమ్ముడు పెళ్ళి ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ సరిపోయింది ఒక నెల రోజులు. తర్వాత వచ్చాక మా మధ్య పెళ్ళి ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాం. ఇంకా ఇట్లా సరిపోయిందండి ఈ సమ్మర్ హాలిడేస్ అయితే. ఎప్పుడైతే కరువు పనికి వెళ్ళేవాళ్ళం, అది 2 సంవత్సరాల నుంచి కరువు పనికి కూడా వెళ్ళడం స్టార్ట్ చేసాము. వెళ్ళేవాళ్ళం. అసలు ఈ సంవత్సరం కరువు పనికి కూడా ఒక్కరోజు కూడా వెళ్ళలేదండి అసలు. పోయినసారి అయితే బాగా వెళ్ళాం, డబ్బులు కూడా బాగా పడినాయి పోయినసారి. ఒక 2 వారాలు అవగానే డబ్బులు, 3 వారాల్లో డబ్బులు అయితే పడేయండి. అసలు ఇప్పుడైతే వెళ్తున్నారే కానీ పనులు డబ్బులు కూడా పడట్లేదంట అవి సరిగ్గా. మేమైతే అసలు ఒక్కరోజు కూడా వెళ్ళలేదు ఈ సంవత్సరం అయితే. చూడాలి ముందుకు పని ఉంటుందా లేదా అన్న సంగతి అయితే. చేయనిపోతేనే హాయిగా ఉంటుందండి ఇంట్లో ఉండేదానికంటే కూడా. ఇంట్లో ఉంటే అసలు ఆకలి కూడా ఏదో అసలు తినాలనిపించదు ఏమి, ఇంకా పద్దాక ఫోన్ చూడాలనిపిస్తుంది. అదే చేయనిపోతే జనంలో హాయిగా ఉంటుందండి. ఇంట్లో ఉంటే పద్దాక తలకాయ నొప్పి వస్తుంది ఫోన్ చూడడం వల్ల. అదే చేయనిపోతే అసలు నిజంగా అంత పని అక్కడ పని చేసి వచ్చి ఇంటికి వచ్చాక 2 పిల్లల్ని చూసుకొని పని చేయాలన్నా కూడా అంత కష్టం అనిపించదు అసలు. అదే ఇంట్లో ఉండి పని చేయాలంటే కొంచెం ఇసుగ్గా అనిపిస్తుంది, ఏంటో అర్థం కావట్లా. అసలు నిజంగా చేయనిపోతేనే వాతావరణం బాగుంటుందండి హాయిగా. మన అసలు ఇంట్లో ఉంటే ఏం తోచదు, చికాకు ఉంటుంది. ఫస్ట్లో భయపడేదాన్ని, అసలు నేను చేయలేను ఈ పని, నాకు రాదు నేను అని చెప్పి. ఎప్పుడైతే వెళ్ళానో చేనుకి ఇంక అప్పటి నుంచి అలవాటు అయిందండి. ఇంకా కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి, నాకు రాని పని కూడా నేను చేసి చూపించాలి అన్న ఆశ నాకు ఇంకా నాలో మొదలైంది. ఖాళీగా ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, వెళ్తే రోజుకు 300 వస్తాయి కదా, దేనికో దానికి ఉపయోగపడతాయి, పిల్లలకి నా అవసరాలకు వస్తాయి అనే ఆలోచన వచ్చిందండి నా మైండ్లోకి. ఎప్పుడైతే చేయనీయకపోవడం, డబ్బులు రావడం అట్లా చూసానో ఇంక అప్పటి నుంచి అసలు ఇంట్లో ఉండాలంటే మరీ అసలు నచ్చట్లేదండి. అదే వెళ్తే మన అవసరాలకు మనం ఖర్చు పెట్టుకోవచ్చు, ఒకరిని అడిగే పని లేకుండా. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అవసరం పడుతుంది కదా. నేను ఎప్పుడైతే చేనుకి వెళ్ళడం స్టార్ట్ చేసాను నిజంగా అంత బాగుందో అండి. అసలు చేనులో ఉంటే నా హాయిగా పనికి వెళ్ళినప్పుడే, ఇంట్లో ఉంటే చాలా బద్ధకంగా ఉంటుంది. చక్కగా 8కి పిల్లలు స్కూల్కి రెడీ చేసి ఇచ్చేవాళ్ళమండి. మేము 8కి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్తే మధ్యాహ్నం అన్నం కట్టుకొని వెళ్తాం, అక్కడే అన్నం.
సాయంత్రం మళ్ళీ 4:30 ఇంటికి వచ్చేసరికి 5 అయ్యేదండి. ఇంక రాగానే మళ్ళీ ఇంట్లో పని అసలు టైం తెలియపోయేది.